ఇంతమంది అమ్మాయికి ధైర్యం చెప్పడానికి వెళ్ళారు. ఆ అమ్మాయిని భోజనానికి పిలవాలని తెలియలేదా? అంటే పిలిచానన్నా. ఆ అమ్మాయి ఆకలిగా లేదు అంది. ఏరా చక్రి? అవునవును, పైగా అమ్మాయి కాస్త ఫియర్ లో ఉంది కదా. వెళ్ళి పిలుచుకురండి. లేదు లేదు, మా ఏమైంది నీకు? చెయ్యి జారింది నాన్న. ఆయన అమ్మాయికి ఆకలి లేదు అనడం ఏంటి? ఎప్పుడు తినిందో ఏంటో. వెళ్ళి పిలుచుకురా అమ్మా. ఎందుకు నాన్న? మనం తిన్న తర్వాత తింటుందిలే. నేను పిలుచుకొస్తలే అత్తమ్మా. పిలుచుకొస్తావు. ఎందుకంత అత్యుత్సాహం నీకు? ఆగలేవా? అది సరే, నువ్వెందుకమ్మా అంత కోపడుతున్నావు? నా కోపం ఏంటి నాన్న? బీపీ ఏమైనా పెరుగుతుందేమో తెలియకుండానే అలా. పిలుద్దాంలే శ్రీవల్లి, నేనున్నాను కదా. వద్దులే అమ్మా. శ్రీవల్లి, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ని భోజనానికి తీసుకురా. గట్ని నువ్వాగు. నువ్వు తిన్నానా? ప్రాబ్లంలో ఉన్న ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది. అన్నం తినకుండా ఎలా ఉంటుంది? సాయం చేసి ఆకలి తీర్చకపోతే ఆ సాయానికి అర్థమే లేదు. వెళ్ళి తీసుకురా. మంచిగా చెప్పిండ్రు. శ్రీవల్లి, వాడు భోంచేస్తున్నాడు. నువ్విక్కడే ఉండి వడ్డించు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని చూసొస్తాను, సరేనా? గట్లనే అత్తమ్మా, కానీ మీరు పరేషాన్ కాకుండ్రి. మంచిది, నువ్వు పెట్టమ్మా. వెళ్ళమ్మా. తీసుకొస్తాను. శ్రీవల్లి, ఆ అన్నం వే. శాన్వి, ఇప్పుడు కానీ శాన్విని తీసుకెళ్ళానంటే అమ్మో ఇంకేమైనా ఉందా? అత్తమ్మా, మైథిలి ఏది వస్తుందా? లేదు, ఆ పిల్లకి జలుబు చేసి జ్వరం కూడా వచ్చినట్టుంది. అస్సలు లేవలేను, నేను ముద్ద తినలేను అంది. నిజంగానా? ఒట్టు నా మీదొట్టు, నేను పిలిచాను. ఇప్పుడు నేనేమీ అబద్ధం అని అనలేదు. అవును, అనలేదు కదా. డాక్టర్ని పిలిపించి చూపించండి. ఇంత దానికి డాక్టరు మందులు ఎందుకులా? జరంత అన్నం తింటే తాకతొస్తుంది, జరం గిరం అన్ని పోతాయి. అయితే భోజనం అమ్మాయి గదిలోకి తీసుకెళ్ళండి. అలాగే నాన్న, అలాగే. రే ప్లేట్ ఇవ్వరా, ప్లేట్ ఇవ్వు. అత్తమ్మా, మైథిలి నా దోస్తు, నీకెందుకు శ్రమ? నేను లేనా? ఏంటి మీరు అన్నం తినండి, నేను మైథిలికి అన్నం తీసుకోవతా.
మైథిలి ఏంది జ్వరం వచ్చిందా? ఏం కాదు, బేఫికరుండు. ఇగో జరంత అన్నం తిన్నావనుకో జరం గిరం అన్నీ మాయమైపోతాయి. తిను, పట్టుకో. మైథిలి ఏమైంది? తిను. చాలా థ్యాంక్స్ శ్రీవల్లి. నాకు నీకు ఏ బంధం లేకపోయినా నన్ను కాపాడావు, ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎంతో ఆప్యాయంగా నా ఆకలి తీరుస్తున్నావు. అరే ఏందిగిది? ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేయాలంటే బంధం బంధుత్వం ఉండాలనా? నువ్వు నాకు దోస్తువి గచ్చాల్దా నేను నీకు గి చిన్న సాయం చేయనికి? గదినం గుళ్ళో పైసలిచ్చినావు, ఏ సంబంధం ఉందనిచ్చినావు? ఎందుకిట్లా అడిగితే మనమేం దూరపోళ్ళం కాదు అన్నావు. మర్చిపోయినవా? దేవుడిచ్చిన బంధం అనుకోరాదు. తిను. అబ్బా తిను, మళ్ళా తాకత్ లేకుండా అవుతుంది. తిను. ఇదేమో సాన్వికి భోజనం తీసుకెళ్ళింది, ఇదేం అడుగుతుందో అదేం వాగుతుందో ఏంటో. అయ్యో అయ్యో తాగు. మా ఆయన నిన్నింటికి తోలుకొచ్చిండ్రు. నీ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. నువ్వు బేఫికర్గా ఉండు, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో, సరేనా? నా సమస్యకి సొల్యూషన్ దొరకదు శ్రీవల్లి. గట్లెందుకు అనుకుంటావు? మా ఆయన తలుచుకుంటే నీ సమస్య పరిష్కారమవుడు పెద్ద ముచ్చటేం కాదు. తలుచుకోవాలిగా. మా ఆయన బయటికి ఏది చెప్పరు, చేసి చూపిస్తారు. నేను గ్యారంటీ ఇస్తున్నా కదా, ఏం ఫికర్ చేయకు. ఇగో తిను. భోజనం ఇచ్చావా? ఇచ్చినత్తమ్మా, తింటుంది. సామ్రాట్ పిలుస్తున్నాడు. ఇప్పుడే కదా వచ్చినా. ఎప్పుడొస్తే ఏ ఉంది, వాడు పిలుస్తున్నాడని చెప్పాను కదా. వెళ్ళు. నీకు వాడి మీద ప్రేమ కన్నా పరాయి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ అయిపోయింది. మైథిలి నా దోస్తత్తమ్మా. ఆ దోస్త్ దోస్త్ పాలపీక నోట్లో పెట్టి జోలపాట పాడు. గచ్చరి మీరెందుకు అప్పటి నుంచి గిట్ల పరేషాన్ అవుతుండ్రు? ఏం లేదు, ఈ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టావు. ఇంటి పెద్దగా ఈ పిల్ల బాగోగులు చూసుకోవద్దు. చూసుకోండి. తమరు పోండి. తింటున్నావా? బాగా తిను. ఏంటి అలా చూస్తున్నావు? వాడు నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నప్పుడు నా నరాలు తెగిపోయాయే. తెలివైన దానివి, కవర్ చేసావుగా. ఎన్ని గంటలని ఎన్ని రోజులని కవర్ చేయను? మరి నువ్వే పరిష్కారం చెప్పు. పరిష్కారం ఉంది, చేస్తావా? వాడి చేతిలో చచ్చిపోతావా? నా దరిద్రం కాలిపోయి శ్రీవల్లి నీకు ఫ్రెండ్ అవడం ఏంటో, నిన్ను వాడు చూడకుండా పోవడం ఏంటో, ఇద్దరు కలిసి నిన్ని ఇంటికి తీసుకురావడం ఏంటో. అయ్యో, జరగాల్సిందే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. నీకే ఎన్నైనా చెప్తావు. ఇంతకీ నీ దరిద్రం శ్రీవల్లికేం చెప్పలేదు కదా? నీ గురించి నా గురించి శ్రీవల్లి దగ్గర నోరు జారలేదు కదా? ఇంకా అంత దిగజారలేదు. సర్లే, భోంచేయి.
తిను. అయ్యో, సాన్వి, సాన్వి, అయ్యో. ఎరా చక్రి, సామ్రాట్ రెడీ అయ్యాడా? తెలీదమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది. ఇన్నాళ్లకి నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావురా. నువ్వు వీలైనంత తొందరగా ఏదో కారణం చెప్పి వాణ్ణి ఆఫీస్కి తీసుకెళ్ళిపోరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏమంటున్నావమ్మా? నేను చెప్తే వాడు ఆఫీస్కి వస్తాడా? అది జరిగే పనేనా? తెలుసురా, కానీ ఏం తోచడం లేదు. సామ్రాట్ ఆఫీస్కి వస్తే శాన్విని బయటికి పంపించేచ్చు కదా నాన్న. అమ్మా, ఇప్పుడు సామ్రాట్ ఇక్కడ లేడు కదా, వాడేం చూడట్లేదు. వెంటనే ఏదో ఒకలా సాన్విని ఇక్కడి నుంచి పంపించవచ్చు కదా. ఏంట్రా పంపించేది? అదేమో నీరసంగా ఉంది, వీడేమో ఏ క్షణంలో బయటకు వస్తాడో తెలీదు. అది వాడికి కంటపడితే. అమ్మా, జరగనది ఊహించుకొని ఎందుకమ్మా టెన్షన్ పడతావు? ముందు ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే దురదృష్టం నా కొంగు పట్టుకుని తిరుగుతుంది కదరా, అందుకే ఇదంతా జరుగుతోంది. రే, ఏంట్రా పోలీసులు వచ్చారు? ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? సామ్రాట్ గారు రమ్మన్నారు. మైథిలి అనే అమ్మాయిని ఎవరో బెదిరిస్తున్నారంట కదా, ఆ అమ్మాయి ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి అన్నారు. హలో సామ్రాట్ గారు. కూర్చోండి. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. భలేవారు సార్, మీరు పిలవడం మేము రాకపోవడమా? పైగా ఇది మా డ్యూటీ. మైథిలి అనే అమ్మాయిని ఓ రౌడీ ఏడిపించాడని వాడి మీద రామ్నగర్ ఏరియాలో కంప్లైంట్ చేసింది. వాడిని అరెస్ట్ చేయించింది. అవును సార్, కంప్లైంట్ గురించి మీరు మా ఎస్పీ గారికి చెప్పాక మాకు చెప్పి మమ్మల్ని పంపించారు. నేను మీ ఎస్పీ గారికి చెప్పడం, మీరు రావడం కాదు. సొల్యూషన్ కావాలి ఎస్ఐ గారు. ఆ రౌడీ గాడిని అరెస్ట్ చేయించిన మరుసటి రోజే బయటికి వచ్చేశాడు. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మీద కక్ష గట్టి అటాక్ చేశాడు. ఫార్చునేట్లీ ఆ అమ్మాయిని నేను సేవ్ చేయగలిగాను. ఇప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. డోంట్ వరీ సార్, ఒకసారి అమ్మాయిని పిలిపించండి. పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఆ రౌడీ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి అమ్మాయికి ప్రొటెక్షన్ ఇచ్చే పూచి మాది. మనం జనంలో ఉన్నామా, మృగాలు తిరిగే వనంలో ఉన్నామా ఎస్ఐ గారు? ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే ఆ అమ్మాయికి శాశ్వతంగా నా ఇంట్లోనే షెల్టర్ ఇవ్వగలను, ప్రొటెక్ట్ చేయగలను. కానీ అది నా జాబ్ కాదు, నాకు అవసరం లేదు. ఈ సమస్య ఒక్క అమ్మాయిది కాదు, చాలా మందిది. విచిత్రం ఏంటంటే తప్పు చేసిన వాడు ధైర్యంగా బయట తిరుగుతున్నాడు. ఏ తప్పు చేయని అమ్మాయి బయటకొచ్చి బతకడానికి భయపడుతుంది. ఆ భయం పోయి వాళ్ళు ధైర్యంగా ఉండాలి అంటే తప్పు చేసిన వాళ్ళు శాశ్వతంగా లోపలే ఉండాలి. ఎస్పీ గారు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు సార్. ఖచ్చితంగా రౌడీ గ్యాంగ్ మీద సరైన యాక్షన్ తీసుకుంటాం.
ఒక్కసారి ఆ అమ్మాయిని పిలిపించండి. శ్రీవల్లి, నీ ఫ్రెండ్ని తీసుకురా. గట్ని. శ్రీవల్లి, నీకెందుకు శ్రమ? నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళమంటుంది వదిన్ని కాదు, శ్రీవల్లిని. ఇందులో తనకు శ్రమే ఉంది. శ్రీవల్లి, వెళ్ళ అమ్మాయిని తీసుకురా. గట్ని. నువ్వు ఆగుతావా కాస్త? ఆ పిల్లకి జ్వరం వచ్చిందని తెలుసు కదా నీకు. ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తావా? ఇప్పుడు డిస్టర్బ్ చేయకపోతే లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అవత్తమ్మా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మైథిలి డీటెయిల్స్ చెప్పాలి కదా. నేను తీసుకొస్తా, ఒక్క నిమిషం ఆగండి. అలాగే అలాగే అలాగే. ఆ అమ్మాయి వచ్చి ఎస్ఐ గారికి వివరాలు చెప్తేనే కదా సామ్రాట్ అన్నట్టు మంచి జరిగేది. నేనెళ్ళి తీసుకొస్తాను. ఆ అమ్మాయి నేను తీసుకొస్తాను. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది. ఏమైంది? నువ్వేమైనా పూల తోటలోకి వచ్చాననుకుంటున్నావా? పులి పోన్లోకి వచ్చావు. అయ్యో, తప్పించుకోలేవు. నిన్ను చూడకుండా కాపాడాడు. ఇప్పుడు పోలీసులతో నీకు భద్రతనిస్తాడట. పోలీసులు వచ్చారు, నిన్ను రమ్మంటున్నాడు. అయ్యో, వాడి ముందుకి నిన్ను తీసుకెళ్ళలేను, అలా దాచిపెట్టలేను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? సార్, లేట్ అవుతుంది. ఆ అమ్మాయిని పిలిపిస్తే. శ్రీవల్లి, నీ ఫ్రెండ్ బయటికి రావడానికి ఇంతసేపు ఏంటి? వెళ్ళి పిలుచుకురా. గట్ని. శ్రీవల్లి, మీ ఫ్రెండ్ మొహానికి ఆ మాస్క్ ఏంటి? మాస్క్ అది లేదు నాన్న, మైథిలికి ఒకటే జలుబు, దగ్గు, జ్వరం కూడా కదా. సరిగ్గా మాట్లాడలేకపోతోంది. అందరిలోకి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని మాస్క్ వేసుకుంది. ఇట్స్ ఓకే అమ్మా. కానిస్టేబుల్, నోట్ చేసుకో. మీ పేరు? మైథిలి.
ఎక్కడుంటారు మేడం? రామ్నగర్ పోచమ్మ గుడి దగ్గర. నీ ఫ్రెండ్కి మాటలొచ్చు కదా. మీ అమ్మ నాన్న పేరు చెప్పమ్మా. మైథిలి, నీ అమ్మా నాన్న పేరు చెప్పమంటుండ్రు. చెప్పు. నాకెవ్వరూ లేరు, నేను అనాథని. మేడం, ఒక్కసారి ఆ మాస్క్ తీస్తారా? ఒక ఫోటో తీసుకోవాలి.